పోర్టల్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఓ ప్రకటనలో తెలిపింది. డేటాబేస్ వెర్షన్ అప్గ్రేడ్ కారణంగా సేవలు నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 16 వరకు అప్గ్రేడ్ ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలిపింది. ధరణి పోర్టల్ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. 4 రోజుల పాటు ఈ సేవలు నిలిచిపోనున్నాయి. ఇందుకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 16వ తేదీ వరకు పోర్టల్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఓ ప్రకటనలో తెలిపింది. డేటాబేస్ వర్షన్ అప్గ్రేడ్ కారణంగా సేవలు నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 16వ తేదీ వరకు అప్గ్రేడ్ ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ధరణి పోర్టల్ అలాగే ధరణి డేటాబేస్ వర్షన్ మార్పుల కారణంగా 4 రోజుల పాటు ధరణి సేవలు బంద్ అంటూ కూడా అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ విడుదలైంది. డేటా బేస్ వర్షన్ అప్గ్రేడ్ కారణంగా ధరణి పోర్టల్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో లేకపోవడము, ఈ విధంగా కూడా ప్రజలందరికీ తెలియజేయమన్నది ఏమనగా ధరణి పోర్టల్ డేటాబేస్ వర్షన్ అప్గ్రేడ్ కార్యక్రమం 12/12/2024 గురువారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది. అలాగే 16/12/2024 సోమవారం ఉదయానికి ముగిసే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ధరణి పోర్టల్ సేవలు అందుబాటులో ఉండవో అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ కూడా ప్రభుత్వం నుంచి అధికారికంగా ఒక ప్రెస్ నోట్ విడుదలైంది. ధరణి పోర్టల్ చెప్తేనే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే గత ప్రభుత్వ హయాం నుంచి కూడా ధరణి పోర్టల్ అంటే వివాదాలకు కేంద్ర బిందుగా మారిన ధరణి పోర్టల్ తాత్కాలికంగా సేవలు బంద్ అవ్వడం ఇప్పుడు మరింత కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ కూడా రైతులకు, కౌలు రైతులకు, ఇలాగే కాకుండా ల్యాండ్ డిస్ప్యూట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాత్కాలికంగా దాదాపు 4 రోజుల పాటు కూడా ధరణి సేవలు ఇప్పుడు స్తంభించిపోవడం కూడా సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వం అఫీషియల్ గా కూడా చెప్పింది డాటాబేస్ వర్షన్ అప్గ్రేడ్ కారణంగానే తాత్కాలికంగా అందుబాటులో ఉండట్లేదంటూ కూడా అఫీషియల్ ప్రెస్ నోట్ లో కూడా చెప్పినప్పటికీ కానీ మనం గడిచిన కొద్దేళ్లుగా కూడా చూస్తున్నాము. ఎప్పుడైతే ధరణి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ని తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ధరణి మారింది. ధరణి పోర్టల్ ఎందుకంటే గతంలో దాంట్లో పట్టాదారుతో పాటు అనుభవదారుడు అనేది ఉండేది. అనుభవదారుడు అనే కాలం ఎప్పుడైతే తీశారో అప్పటి నుంచి కూడా ఈ వివాదం అనేది మొదలైందని కూడా చెప్పాలి. ఎందుకంటే కొన్ని చోట్లలో చాలా భూములలో దాదాపు 20-37 సంవత్సరాలుగా కూడా సాగు చేస్తున్న అనుభవదారులు వాళ్ళ కాలంలో వాళ్ళ పేర్లు లేకపోవడము, ఎక్కడో మైగ్రేట్ అయిపోయి అంటే గ్రామాల నుండి అర్బన్ కి అంటే పట్టణాల్లోకి మైగ్రేట్ అయిన వలస వెళ్ళిన వాళ్ళ పట్టాదారు వాళ్ళ పేర్లు యథావిధిగా ఆ పట్టాదారుగా వారి పేరు ఉండడము, అనుభవదారులేమో 20-30 ఏళ్ల పాటు భూమిని సాగు చేయడము, ఇలా చాలా కాంప్లికేషన్స్ కూడా ధరణిలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడ్డాక మొదట్లో కూడా ధరణి పోర్టల్ ని రద్దు చేసి భూమాత అని నామకరణం చేస్తాము, భూమాతను తీసుకొస్తామంటూ కూడా ఎన్నికల ప్రచార సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఈ తాజాగా ఇప్పుడు ఈ డేటాబేస్ అప్గ్రేడ్ కారణంగా ధరణి పోర్టల్ సేవలు అనేవి నిలిచిపోవడము, మరి రాష్ట్ర వ్యాప్తంగా అంటే తాత్కాలికంగా ఎంటైర్ ఈ ధరణి పోర్టల్ సేవలు అనేవి కూడా ఆగిపోతాయి. కానీ మరి ఆ పెండింగ్ లో ఉన్న ఇష్యూస్ ఏంటి, ఈ అప్గ్రేడ్ వర్షన్ తోని ఆ పెండింగ్ లో ఉన్న ఇష్యూస్ తొందరగా సార్ట్అవుట్ చేస్తుందా ప్రభుత్వం అనేది కూడా ఒక సందేహాస్పదంగా ఉంది. అట్ ది సేమ్ టైం చాలా ఏళ్లుగా కూడా ఈ వివాదాలు, భూ చుట్టూ వివాదాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ధరణి గురించి ఒక కమిటీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నిపుణులతోని ఒక లీగల్ అడ్వైజర్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. సో మరి ఈ అప్గ్రేడ్ వల్ల ఈ కౌలు రైతులకు కానీ ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అప్గ్రేడ్ వర్షన్ కారణంగా ఈ డేటా ఎంట్రీ, రీడేటా ఎంట్రీ చేస్తున్నారా, రేపొద్దు ధరణి పోర్టల్ ని మొత్తము అప్గ్రేడ్ చేస్తున్నారు అనేది కూడా మనకి 16th రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.